9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, engage! రైలు బండి నడిపేటాడు, లారీ గేరు మార్చేటోడు, బస్సు డ్రైవర్ ఎవరైనా తప్పు చేసేది నువ్వైనా. తప్పు లేనోళ్ళ ప్రాణాలు తీయొద్దు, నువ్వు తప్పదాగి తప్పులే చెయ్యొద్దు. ఎందుకు అవసరం? ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎందుకు అవసరం? తెలిసింది చెప్పు. ప్రికాషన్స్ కూడా ఎందుకు కొంతమంది మీరు మూమెంట్ పెట్టదా అన్నా, ఇప్పటికైనా మారండి అన్నా. Very good.
My symbol is UN. It indicates stand 180 degrees to go in the opposite direction. और वैसे भी रफ्तार से ज्यादा जिंदगी जरूरी होती है तो किया इसलिए హలో హలో हेलो या मीटिंग में आ रहा हूँ లేదు సార్ మంచిగా లేదు సార్ పెట్టుకోకుండా ఎప్పుడైనా యాక్సిడెంట్ కానీ వెరీ గుడ్ బాగా చెప్పారు మనం ఏం చేస్తున్నామంటే హెల్మెట్ పెట్టుకొని స్ట్రాప్ పెట్టుకోం స్ట్రాప్ ఇది ఉంది కదా ఇది కూడా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకుంటే మనకు టచ్ అయినప్పుడు ఎగిరిపోతుంది టచ్ కానీ మిగతా పార్ట్స్ బోన్స్ అవి ఉంటాయి అది నెట్లు ఇప్పుడు ఇందులో హెల్మెట్ పెడుతుండా చెప్పాలి డాడీ చెప్పాలి మనం బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ చేయాలి ఏం చేస్తా మొన్న నువ్వు డాన్స్ చేసావుగా ఎందుకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం నీకు తెలిసింది చెప్పు ఓపెన్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది పెట్టుకుంటేనే ఇవి ఓపెన్ అవుతాయి దీంతో కూడా డేంజర్ ఏమన్నా అలా చిగుతో మనం వెళ్ళి అదే గుర్తుకుంటారు కాబట్టి ముందుకు ఇప్పుడు ఏమైందంటే మామూలుగా ఈ ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఎగిరినప్పుడు ఇప్పుడు అడ్మిషన్ గారు
పిల్లలు మీరు రోడ్డుపై ఆడుకోవడం రోడ్డుపైకి రావడం సమంజసం కాదు. అలా పరిగెట్టడం లేదు. అక్కడ చూడండి జీబ్రా క్రాసింగ్ ఉంది కదా, దానికి అటు ఇటు చూస్తూ క్రాస్ చేయాలి పిల్లలు. Priority to other vehicles before moving ahead. My super name is Limit 40. I only within 40. School ahead. It's your school ahead. We must go slow. School is here. 4.5 meters. It indicates maximum vehicle height restriction of 4.5 meters, ensuring road safety and compliance. My symbol name is length limit. It indicates a minimum spacing of 1/4 match should always be maintained. My symbol name is turn left ahead. Here you can turn left. My symbol name is left turn right. There is no way to escape. It indicates to walk drivers that the bridge is narrower than the road, often allowing only one vehicle at a time. My symbol name is Duncan Now. He is indicating a need for road safety enforcement and intervention to prevent accidents. Mobile. You don't have your mobile while driving. Helmet. Don't take it. Don't take your chance. Don't take your chance. Don't take your chance on your life. Wear a helmet for your own safety. And that is carry a light. Your accident is never the accident. We are not allowed to walk along the road. Please land. I say go, I say forward. I say wait, I say హలో I say stop. ఇందూరు వెళ్ళరా చిల్ అదే అదే The green lights below, it says you may go. The amber lights
శంకర్ No vehicles in both directions. This means vehicles prohibited in both directions. My symbol is student class. This symbol indicates vehicles exceeding 12 tons in gross vehicle weight. My name is Fred Prohibited. This means located at places where the no impact figure indicates vehicles are not allowed to go in the direction. And don't pass your vehicles here. Some say you have to zebra crossing. Be sure cross the road at zebra crossing. ఏమవుతారో ఇట్లా పెడితే ఏమైతుంది? ఎందుకు అవసరం ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎందుకు అవసరం? పక్కన ఎస్హెచ్ఓ సిఐ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటనారాయణ గారు, ఎస్ఐ షాదీ గారు మరియు మా కస్మ పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ గారికి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివరాణి మేడం గారికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థి తల్లిదండ్రులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ నెల 1 నుంచి 31వ తారీఖు వరకు ట్రాఫిక్ అవేర్నెస్ మీద, ట్రాఫిక్ దీని మీద, భద్రత మీద 30 రోజుల ప్రోగ్రామ్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దానిలో భాగంగా మేము ఇండోర్ హై స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రైమరీ స్కూల్లో ఘనంగా జరగడానికి కారణం, నేను మార్నింగ్ చిన్న ఈ ఫోటో మేడం ఫోటో పెడితే నేను మొదటి వెంకటేశ్వర శ్రీనివాస్ సార్ గారికి ఆ ఫోటో పెట్టగానే ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పి నన్ను అడగడం జరిగింది. అప్పుడు నేను వెంకటేశ్వర శ్రీనివాస్ సార్ గారికి, సార్ మీరు బిజీ ఉంటారేమో, ఇబ్బంది అవుతామో అంటే, లేదు నేను 10:30 వస్తున్నారు. అట్లానే వెంకటనారాయణ సార్ గారు, ఎస్ఐ సార్ గారు, హరికృష్ణ కూడా ఆమోదించి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా చూసినాక అసలు నిజంగా పిల్లల్లోనే ఇది వస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ చెప్పి ఈ భద్రత మీద చిన్నప్పటి నుంచే అవేర్నెస్ వస్తుంది. దీన్ని ఇట్లా క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఇక్కడ సుధా మేడం మరియు ఉపాధ్యాయ బృందానికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందని నేను కూడా చేయలేదు ఎప్పుడు. కానీ ఇది ఇక్కడ చూస్తున్నాక
వెంకటనారాయణ సార్ గారు కానీ ఎంబీఏ సార్ ఇది నిజంగా కళ్ళ కట్టినట్టు సార్ మాకు ఈ భద్రత అన్నారు కాబట్టి దీన్ని మోడల్ గా తీసుకుని మనందరం కూడా రోడ్డు భద్రత మీద, హెల్మెట్ మీద, రోడ్డు దారుణ దాని మీద కానీ ఏ రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ మీద ఎట్లా ఉండాలి దాని మీద చెప్పడం జరిగింది. కాబట్టి ముందు ముందు కూడా మనందరం మన విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, ఏంటంటే మనకి సేఫ్ అవుతుంది. నిన్న మొత్తం మన పోలీస్ బాస్ సైడ్ కి డీజీపీ గారు శ్రీధర్ గారు వచ్చారు. వారు కూడా మొత్తం ఆయన స్పీచ్ లో ప్రాణాల గురించి చెప్పారు. ఏం చెప్పారంటే మటన్లు కానీ ఏమన్నా కానీ 700 అవుతుంటే ఈ యాక్సిడెంట్ మీద 8,000 మంది చచ్చిపోతున్నారు అన్నారు. అంటే ఏది ప్రాధాన్యత అంటే ముఖ్యంగా మన లైఫ్, మన జీవితం యాక్సిడెంట్ తోనే సగం మంది చనిపోతున్నారు. కాబట్టి యాక్సిడెంట్స్ కాకుండా కాపాడుకోవాలి మనందరం. అలానే దీని మీద మనకి సార్లు వచ్చారు, మాట్లాడతారు. దాంట్లో మొట్టమొదటిగా వెంకటనారాయణ సార్, ఎస్ఐ గారు, స్వామి సార్ గారు మాట్లాడతారు. మీకు పుస్తకాలు వేదికలను కృష్ణ పెద్దలకు, ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఈరోజు మనకు జనవరి మంత్లో జనవరి 1 నుండి జనవరి 31 వరకు ట్రాఫిక్ రోడ్డు భద్రతోత్సవాలు జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు ఇందూరు మోడల్ స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆల్ టీచర్స్ అండి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ను ఒక కాన్సెప్ట్ రావడం, దాన్ని ఎక్స్క్యూట్ చేయడం అనేది చాలా ఒక అద్భుతమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉపాధ్యాయులకు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎంత అద్భుతంగా చేశారంటే, మేము ఏదైతే ఈ సింబల్స్ ప్రజలకు రీచ్ కావాలి, వారు ఫాలో కావాలనుకుంటామో అవి చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సింబల్స్ అనేవి చూపెట్టారు. వాళ్ళకు కూడా ఈ చిన్న వయసులో వాళ్ళ మనసులో నాటుకోపోతాయి అన్నట్టు. ఈ సింబల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అదేవిధంగా హెల్మెట్ యొక్క అవసరం ఎంత ఉందంటే, మనకు కరోనా టైంలో ఎంత మంది చనిపోయారో అంతకంటే ఎక్కువ డబుల్ మనకు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. అంటే అంత పెద్ద మహమ్మారిని కూడా మనం ఎంతో బాధపడి ఎంతో చేసి మనం వ్యాక్సిన్ కనుక్కున్నాము. కానీ మన చేతుల్లో ఉన్న విషయం జస్ట్ ఒక హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒకటి మర్చి మన ప్రాణాలను కోల్పోతున్నాము. అంతరిస్తే వాళ్ళకు ప్రాణం విలువ ఎంత అవసరం అనేది తెలియజేస్తే వాళ్ళు మనం చాలా వరకు మనం మరణాల రేటును తగ్గించుకోవచ్చు. ముగ్గురు కలిసి డ్రైవ్ చేయకూడదు. ఆపోజిట్ డ్రైవింగ్, మనకు ఇక్కడ సిగ్నల్స్ దగ్గర ఆపోజిట్ వెళ్తుంటారు. వ్యూ టర్న్ ఉంది, ఈ విధంగా అయితే షార్ట్ కట్ రైట్ సైడ్ వెళ్ళాలి అని ఇక్కడ నేను వ్యూ టర్న్ చేసుకుంటాను. దానికి 2 నిమిషాలు టైం పడుతుంది అంతే. సో 2 నిమిషాల టైం వేస్ట్ అయినా పర్లేదు, మనం తిరిగి వ్యూ టర్న్ తీసుకొని రావాలి. ఆపోజిట్ డ్రైవింగ్ 80% కూడా చేయకూడదు, నడపకూడదు. నెక్స్ట్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరు కూడా వెహికల్ కు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. హెల్మెట్ ఓకే అదేవిధంగా ఎంఏ గారికి, పూర్వం సబ్ ఇన్స్పెక్టర్ భాస్కరాచారికి, అదేవిధంగా మన ఇందూరు హై స్కూల్ చైర్మన్ కిషోర్ సార్కి, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ప్రస్మా ప్రెసిడెంట్ కృష్ణ గారికి, మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు నమస్కారాలు. మేడం గారి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా అసలు మన సంక్రాంతి చూసినాం, అలా ఇప్పుడు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి ఈ కాన్సెప్ట్ అనేది పిల్లల యొక్క మెదడులో ఇది నాటినట్లయితే ఎప్పటికి కూడా ఇది పర్మనెంట్ ఉండిపోతుంది అన్నమాట. ఇప్పటి నుంచే ఈ కాన్సెప్ట్ అనేది ట్రాఫిక్ మీద వీళ్ళకి అవేర్నెస్ కల్పించడం వల్ల వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి, నెక్స్ట్ ఎవరికైనా కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీగా పాటించాలని చెప్తారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది అన్ని స్కూళ్ళల్లో కూడా మంచిగా అడాప్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే రోడ్డు ప్రమాదాన్ని కంపల్సరీగా మనం నివారించగలుగుతాం. మనం 100% కాకుండా కానీ ఒక 80-90% వరకు కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాలను నివారించబడతాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అన్ని చోట్ల కూడా నేర్పాలని చెప్పేసి మన కిషోర్ సార్కి అన్ని స్కూళ్ళల్లో, మన బోధనలో అన్ని స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఈ మోడల్గా చేయాలని చెప్పి కోరుకుంటాను. అదేవిధంగా ఈ మా డీజీ గారు ఈ 13వ తారీఖు ఎర్రవేలు అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. కంపల్సరీగా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మన ఇంట్లో కంపల్సరీ 2 వీలర్ ఉంది కదా, అందరి ఇంట్లో 2 వీలర్ కంపల్సరీ ఉంది కదా, కంపల్సరీగా మన ఫాదర్కి చెప్పాలి హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ రాయి అంటారు, లేకుంటే వాక్థాన్ అంటారు, చేస్తుంటారు. కానీ దిస్ ఈజ్ వెరీ బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద స్టేట్. ఐ కెన్ సే సార్లు చూసిన దానికన్నా ఇట్లా డెమాన్స్ట్రేషన్, రిప్లికా రోడ్ రిప్లికాస్,
రోడ్ సైన్స్. నాకు తెలిసి పిల్లలకు రోడ్ లైఫ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్. అది అలాగే మాకు కూడా, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పిలవడం నిజంగా అంటే వారు ఫోటో పెట్టడం యాదృచ్ఛికమే. మీరు పెట్టడము, సార్లందరినీ గ్యాదర్ చేయడము, ఏసీపీ గారు రావడం, ఇది పెద్ద హైలైట్ అయిపోయింది మనకి. ఇప్పుడు చెప్తుంటారు మా ఇప్పుడు అందరూ సార్లు, ఇప్పుడు భాస్కర్ చాయ్ గారు బాగా చెప్పారు, మన హరికృష్ణ గారు, సిఐ గారు హెల్మెట్ పెట్టుకోవాలని ఇప్పుడు ఎస్ఐ గారు వస్తూ అందరినీ అడుగుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని ఆల్మోస్ట్ 4th క్లాస్ పాస్ అయినా చెప్తున్నారు. మన తల్లిదండ్రులకు తెలుసా కదా, తెలుసు కదా, కానీ వాళ్ళు పెట్టుకోవట్లేదు. అంటే నెగ్లిజెన్స్, అంటే ఏంటంటే ఏమవుతుంది అని. సో దానివల్ల అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 60-80 స్పీడ్ పోతే ఏ విధంగా ఉంటుంది, లో స్పీడ్ పోతే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. సో మనము ఎవరైతే రోడ్ యూజర్స్ ఉన్నామో అన్ని జాగ్రత్తలు తీసుకొని మనము రోడ్డు మీద ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ప్రివెన్షన్ చేసిన వాళ్ళు అయితేము. అదే విధంగా మన దేశానికి ఎంతో విలువైన యూత్ వల్ల మనం ఎంతో నష్టపోయిన వాళ్ళు అవుతాం. యువతని కోల్పోవడం వల్ల దేశానికి ఎంతో నష్టం ఉంటుంది. అందువల్ల మనం అందరం కూడా ఈ దేశానికి ఎంతో అవసరం కాబట్టి మనము ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిద్దాం. ఆపోజిట్ డైరెక్షన్ లో బండి నడపకుండా ఒక్కోసారి యాక్సిడెంట్ చేస్తారు. అదే విధంగా ముఖ్యంగా సెల్ ఫోన్, మనం ఎంతో మంది చూస్తుంటాం, సెల్ ఫోన్ మెడల ఇట్లా పెట్టుకొని తీసుకొని పోతా ఉంటారు, ఇట్లా సెల్ ఫోన్ లో పెట్టుకుంటూ పోతా ఉంటుంటారు. అది ఆ ఎదుటి వ్యక్తి ఎట్లా వస్తున్నాడు ఏది కూడా తెలియకుండా ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ అది నివారించాలి. అంత అర్జెంట్ ఉంటే ఆపి మాట్లాడవచ్చు, కానీ అట్లా పెట్టుకొని ఇక్కడ శివు భుజంలో పెట్టుకొని మధ్యలో పెట్టుకొని పోతా ఉంటుంటారు. సో దానివల్ల కూడా వారికి ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మన బోధనలో ఈ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఇదే కాన్సెప్ట్ అందరూ పాటించి మన బోధనలో 0 యాక్సిడెంట్ ప్రమాదాలు తీసుకురావాలని, అదేవిధంగా ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిన మన కిషోర్ గారిని కంగ్రాచులేట్ చేస్తూ ఇదే విధంగా అందరూ వాళ్ళకు మైండ్ లో కూర్చునేటప్పుడు ఈ ప్రోగ్రామ్ సైన్ కండక్ట్ చేస్తారు. వారు కూడా అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ కు పిలిచినందుకు కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా చిన్నారందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఒక గుర్తు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంచిగా నేర్చుకొని ఎక్కడైనా అది వాళ్ళ జీవితంలో రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ గుర్తుని అనిపించినప్పుడు నేను మా స్కూల్లో కార్యక్రమంలో ఈ గుర్తు నేనే వాడుకున్నాను అని చెప్పి చాలా రిమైండ్ చేసుకుంటారు. చిన్ననాటి గుర్తులు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు శ్రద్ధగా నేర్చుకొని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేయాలని, అదొక విద్యా వ్యవస్థ నుండి ఈ విద్యా సంస్థల నుండి వస్తాయని మరొకసారి రుజువు చేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సక్సెస్ కావడానికి కారణమైన మా ఉపాధ్యాయులను అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఉన్నందుకు పిల్లలందరూ కూడా పొద్దు నుంచి చాలా సైలెంట్ గా కూర్చున్నారు. చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటి అంటే సార్ నాకు లాస్ట్ టైం సార్ హై స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ చేశారు. ఆ చేసినప్పుడు మేడం మనం ప్రైమరీలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చెయ్యాలి అని చెప్పారు. నాకు సార్కి గుర్తుందో లేదు నాకు తెలియదు, బట్ నేను ఒకటే చెప్పాను, చేస్తే మనం ఏదున్నా మన పిల్లలకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలి అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ రోజులు ఆగాల్సి వచ్చింది. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి కారణం కూడా సార్ మీ అందరికి కారణం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అదేదో సైలెంట్ గా పిల్లల వరకు చెప్పుకునే వాళ్ళం సార్. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కానీ అవతల వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఎప్పుడో
అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. సో సార్ ఈరోజు మన రోడ్డు భద్రతా మహోత్సవాలు అనేది పెట్టారు. చాలా సంతోషం అనిపించింది సార్. సో అందులో భాగంగా కూడా ఇది ఉంటుందని చెప్పేసి ఇప్పుడే పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. మీరు అందరూ రావడం నాకైతే అది చెప్పలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్.